హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ బేసిక్స్ టు అడ్వాన్స్ సిరీస్. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దిస్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ ఇండియన్ పాలిటీ బేసిక్స్ టు అడ్వాన్స్ సిరీస్. ఈ వీడియో సిరీస్ అంతా కూడా మీకు బైలింగ్వల్గా ఉంటుంది. సో ఆల్ ద వీడియోస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, రైట్? సో కంటెంట్ అంతా ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఈ జనరల్ స్టడీస్ కోర్స్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ కోర్స్ ఓవర్వ్యూ వీడియో నిన్న మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఈ వీడియో చూడడానికన్నా ముందు ఒక్కసారి మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు ఈ సిరీస్ మీద కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్ దీస్ వీడియోస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి, టీఎస్పీఎస్సీ, వాట్ ఎవర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈస్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయబడింది. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ఫస్ట్ అసలు ఈ క్లాస్లో మనం ఏమేమి తెలుసుకోబోతున్నాం? ఫస్ట్ మనం ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి అనే ఐడియాని ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత మనం రిటర్న్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని డిస్కస్ చేసుకుందాం. సో లిఖిత రాజ్యాంగాలు, అలిఖిత రాజ్యాంగాల మధ్య వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఏంటి. దాని తర్వాత ఎనాక్టెడ్ అండ్ ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్, అమలు చేయబడిన, పరిణామం చెందిన రాజ్యాంగాల మధ్య వ్యత్యాసం. సో ఎనాక్టెడ్ అండ్ ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ అండ్ 2 types ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అండ్ రిటర్న్ అండ్ అన్రిటర్న్ అని ఒక సెట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అండ్ వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనే దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం మిగిలిన రాజ్యాంగాలతో పోలిస్తే ఎందుకు డిఫరెంట్ అది. సో భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ని కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, అండ్ ప్రతి కంట్రీకి రాజ్యాంగం అనేది ఎందుకు ఇంపార్టెంట్. సో మనకి రోడ్డు మీద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తారు కదా, రైట్? ప్రతి జంక్షన్లో మనకి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బేసిక్ వర్క్ ఏంటి, వాళ్ళు జనాల్ని గైడ్ చేస్తారనమాట. సో ఒక 4 రోడ్ జంక్షన్ వచ్చింది అనుకోండి, ఆ జంక్షన్ మధ్యలో నుంచి ఉంటారు వీళ్ళు. సో కొన్ని చోట్ల మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపించవు, అలాంటి ప్లేసెస్లో వీళ్ళు డైరెక్ట్ చేస్తారనమాట. ఓకే, మీరు వెళ్ళండి, మీరు ఆగండి అని చెప్పి డైరెక్ట్ చేస్తారు. అంటే ఏంటి, ఒక రూల్ అనే దాన్ని జనాలకి అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో మీరు ఈ టైంలో వెళ్తే ఎదురు వాళ్ళు ఎవరు వచ్చి మిమ్మల్ని గుద్దరు. సో ఇలాగా మీకు ఒక సేఫ్ హేవెన్, ఒక సేఫ్ రోడ్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారనమాట. ఇన్ ఏ వే ఈ కాన్స్టిట్యూషన్ కూడా అదే చేస్తుంది అనమాట. సో అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ అనేది ఒక రూల్ బుక్, ప్రతి దేశానికి ఉండే ఒక రూల్ బుక్ అనమాట. ఒక దేశానికి సంబంధించిన నియమాలన్నీ ఒక పుస్తక రూపంలో ఉంటే దాన్నే మనం కాన్స్టిట్యూషన్ అని అంటాం, దాన్నే మనం రాజ్యాంగం అని అంటాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటంటే, ఇది సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఆ దేశం యొక్క అత్యున్నత చట్టం ఇది. ఓకే, అంటే ఇప్పుడు ఒక దేశం ఉందనుకోండి, ఆ దేశం వాళ్ళ జనాలకు సంబంధించి రకరకాల చట్టాలను చేస్తుంది కదా. ఇప్పుడు ఆ చట్టాలు చేసే క్రమంలో ఆ ఏ చట్టం కూడా ఈ కాన్స్టిట్యూషన్ని దాటి వెళ్ళకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇండియా ఉంది, ఇండియా ఒక చట్టం తయారు చేసింది, పార్లమెంట్లో ఒక చట్టం తయారవుతోంది. ఇప్పుడు ఆ చట్టం ఏ విధంగా కూడా ఈ కాన్స్టిట్యూషన్కి ఎగైనెస్ట్గా ఉండకూడదు అనమాట. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, అన్కాన్స్టిట్యూషనల్ అని అంటాం. ఓకే, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని అంటాం. సో దిస్ ఈజ్ ది సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. ఆ కంట్రీకి సంబంధించి, ఆ దేశానికి సంబంధించి ఇదే అత్యున్నత చట్టం అన్నమాట. సో ఇది రెండో పాయింట్. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది, అసలు దీని వర్క్ ఏంటి? ఇట్ డిఫైన్స్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో మనకి గవర్నమెంట్లో 3 ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఒక దాన్ని మనం లెజిస్లేచర్ అంటాం, 2 ఎగ్జిక్యూటివ్ అండ్ 3 జ్యుడిషియరీ. ఓకే, సో ఈ శాసనసభ, ఎగ్జిక్యూటివ్ మరియు న్యాయ వ్యవస్థల యొక్క విధులు, బాధ్యతలను ఇది నిర్వచిస్తుంది అనమాట. ఓకే, సో అంటే ఏం చేస్తుంది, లెజిస్లేచర్ మీరు లాస్ తయారు చేయాలి, ఇది మీ బాధ్యత. పార్లమెంట్ మీరు లాస్ తయారు చేయాలి. ఎగ్జిక్యూటివ్, సో ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మీరేం చేయాలి, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ద క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ మీరేం చేయాలి, ఈ లెజిస్లేచర్ తయారు చేసిన లాస్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే మీరు ఎగ్జిక్యూటివ్ కాబట్టి. అలాగే జ్యుడిషియరీ నువ్వేం చేయాలి, జ్యుడిషియరీ నీ బాధ్యత ఏంటంటే నువ్వు ఈ కాన్స్టిట్యూషన్ని సేఫ్ గార్డ్ చేయాలి. ఓకే, వీళ్ళు తయారు చేస్తున్న లాస్ చట్టపరమా కాదా, రాజ్యాంగబద్ధమా కాదా అని చెప్పి నువ్వు ఐడెంటిఫై చేయాలన్నమాట. అలాగే జనాలకి జస్టిస్ చేయాలి, న్యాయం చేకూరేలా చేయాలి. ఇది జ్యుడిషియరీ యొక్క వర్క్. సో ఈ విధంగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఈ లెజిస్లేచర్కి వర్క్, ఎగ్జిక్యూటివ్కి అండ్ జ్యుడిషియరీకి వాళ్ళ విధుల్ని, వాళ్ళ బాధ్యతల్ని ఇస్తుందన్నమాట. సో ఇది కాన్స్టిట్యూషన్ అంటే. సో ఇది ఒక రూల్ బుక్,
ఇది సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ డిఫైన్స్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఇది కాన్స్టిట్యూషన్ చేసే వర్క్స్. ఇప్పుడు మనం ఇదంతా చూసినట్టయితే ఇదేం ఒక డెఫినేషన్ లాగా లేదు కదా. ఇప్పుడు ఒక డెఫినేషన్ చూద్దాం కాన్స్టిట్యూషన్కి సంబంధించి. సో కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక డెఫినేషన్. కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఫండమెంటల్ లా ఆఫ్ ఎ కంట్రీ విచ్ ఎన్ష్రైన్స్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆన్ విచ్ వాల్యూస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ రిగార్డింగ్ గవర్నెన్స్ ఆర్ బేస్డ్. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన డెఫినేషన్. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. రాజ్యాంగం అనేది ఒక దేశ ప్రాథమిక చట్టం. ఇది పాలనకు సంబంధించిన విలువలు మరియు సంస్థలు ఆధారపడిన ప్రాథమిక సూత్రాలను కలిగి ఉంటుంది. ఓకే, సో ఈ కంట్రీలో 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉన్నాయని చెప్పని అనుకున్నాం. గవర్నమెంట్ అంటే 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉంటాయి. పార్లమెంట్ ఆర్ వాట్ వి కాల్ యాజ్ లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. ఇలా 3 ఆర్గన్స్ ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించిన వర్క్స్, రెస్పాన్సిబిలిటీస్, కంట్రీ యొక్క వాల్యూస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నిటిని మెన్షన్ చేసేదే, వీటన్నిటికీ సంబంధించిన రూల్ బుక్కే ఈ కాన్స్టిట్యూషన్. ఓకే, అండ్ ఇది ఫండమెంటల్ లా, సుప్రీం లా ఆఫ్ దాట్ కంట్రీ. ఓకే, ఇది మనకి తెలియాల్సిన విషయం. సో ఇది కాన్స్టిట్యూషన్ అంటే. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. మనం ఈ కాన్స్టిట్యూషన్స్ అన్నిటిని క్లాసిఫై చేసుకోవచ్చు. ఇందులో మనకి లిఖిత, అలిఖిత రాజ్యాంగాలు ఉంటాయి, అంటే రిటర్న్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్. ఇప్పుడు వచ్చే ద మోస్ట్ బేసిక్ డౌట్ ఏంటి, రిటర్న్ అండ్ అన్రిటర్న్ అనే 2 వర్డ్స్ చూసిన తర్వాత. రిటర్న్ అన్న వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఎవరో ఒకరు కూర్చుని ఈ రాజ్యాంగం మొత్తాన్ని చేత్తో రాశారు అని చెప్పని అనుకుంటాం. అన్రిటర్న్ అంటే ఏంటని అడిగాను అనుకోండి, అన్రిటర్న్ అంటే మేబీ రాసి ఉంటారు, టైప్ చేసి ఉంటారు టైప్ మెషిన్ తోటి అని చెప్పని అనుకుంటారు. బట్ అది కాదు ఇక్కడ మీనింగ్. రిటర్న్ అంటే ఏంటి, అన్రిటర్న్ అంటే ఏంటి, లిఖిత అంటే ఏంటి, అలిఖిత అంటే ఏంటి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ రిటర్న్ కాన్స్టిట్యూషన్, వెరాస్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఈజ్ అన్రిటర్న్. ఓకే, భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం, యునైటెడ్ కింగ్డమ్ యొక్క రాజ్యాంగం అది అలిఖిత రాజ్యాంగం. ఓకే, సో ఎలా చెప్తానో చూడండి. ఇప్పుడు మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చి సార్ ఒకసారి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవ్వండి అని అన్నారు అనుకోండి, నేను వెంటనే ఈ కాన్స్టిట్యూషన్ బుక్ బయటికి తీసి ఇదిగో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇస్తాను. ఇప్పుడు మీరు యూకేకి వెళ్ళారు, యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళారు, ఇంగ్లాండ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు వాళ్ళ కంట్రీకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ అడిగారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఇలా ఒక సింగిల్ బుక్ లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇదిగో ఇక్కడ ఒక లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీకి వెళ్ళిపో, ఆ లైబ్రరీలో నీకు ఇంగ్లాండ్కి సంబంధించిన అన్ని కన్వెన్షన్స్, అన్ని జ్యుడిషియల్ ఆర్డర్స్, అన్ని యాక్ట్స్ అందులో ఉంటాయి. సో ఆ లైబ్రరీయే నీకు కాన్స్టిట్యూషన్ అని చెప్పని అంటారు. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర లిఖితపూర్వకంగా ఒక బుక్ అనేది లేదు. సో దాట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. రిటర్న్ అంటే ఏంటి, ఒక సింగిల్ బుక్లో ఆ రాజ్యాంగం మొత్తం అనేది ఉంటుంది, దాన్ని మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అలా ఒక సింగిల్ బుక్లో కాన్స్టిట్యూషన్ కనుక లేకపోతే అప్పుడు మనం దాన్ని అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ కాన్స్టిట్యూషన్కి వీ హ్యావ్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్కి యునైటెడ్ కింగ్డమ్ అండ్ న్యూజిలాండ్. సో దిస్ ఇస్ ద థింగ్. ఒకసారి మనం ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. A constitution where all fundamental laws, rules and principles of the governance are systematically written in a single document. అంటే ఒక డాక్యుమెంట్లోనే ఆ కంట్రీకి సంబంధించిన లాస్, రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ మొత్తం అన్నిటినీ ఒక కోడిఫైడ్ ఫామ్లో ఒక సింగిల్ డాక్యుమెంట్లో ఒక బుక్లోనే ఉంచితే అప్పుడు మనం దాన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఆ రాజ్యాంగానికి సంబంధించిన మౌలిక చట్టాలు, సూత్రాలు, నిబంధనలు అన్నీ ఒకే పత్రంలో, ఒకే డాక్యుమెంట్లో పొందుపరిచి ఉంటే ఆ రాజ్యాంగాన్ని మనం లిఖిత రాజ్యాంగం అని అంటాం, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఓకే, ఇప్పుడు దీనికి ఉండే బేసిక్ ఫీచర్స్ ఏంటి, ఇది క్లారిటీ అండ్ సెటర్నిటీని ఇస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఇది మొత్తం అంతా కూడా కోడిఫైడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, అలాగే 25 పార్ట్స్ కింద కాన్స్టిట్యూషన్ డివైడ్ చేశారు, అలాగే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని ఒక ప్రాపర్ వేలో, ఒక సిస్టమాటిక్ వేలో కోడిఫై చేశారనమాట. సో దీనివల్ల జనాలకి ఒక క్లారిటీ ఉంటుంది, అలాగే పాలించే వాళ్ళకి, ఎవరైతే ఈ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఒక క్లారిటీగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏదైనా ఒక ఇంప్లిమెంట్ చేయాలన్నా ప్రతిదీ ఒక ప్రాపర్ వేలో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రిటర్న్ కాన్స్టిట్యూషన్స్కి ఉండే ఇంకొక చిక్ ఏంటంటే దే ఆర్ రిజిడ్ ఇన్ నేచర్. అవి డిఫికల్ట్ టు అమెండ్ అనమాట. అంటే ఈ రాజ్యాంగాల్ని సవరించడం అనేది కొద్దిగా కష్టమైన విషయం. ఓకే, దే ఆర్ రిజిడ్ ఇన్ నేచర్ దో ఫ్లెక్సిబిలిటీ మే వేరీ. అంటే ఏంటి,
కొన్ని చోట్ల మన ఇండియన్ కాన్స్టిట్యూషన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే మన భారత రాజ్యాంగంలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆర్టికల్ 368 అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంటుంది. దట్ ఆర్టికల్ డీల్స్ విత్ అమెండబిలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని ఎలా అమెండ్ చేయాలనేది ఆ ఆర్టికల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకు ఉందా ఈ ఛాన్స్? నో, ఓన్లీ పార్లమెంట్ కెన్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్. ఓన్లీ పార్లమెంట్కి మట్టుకు ఉందన్నమాట ఇది. రాజ్యాంగాన్ని అమెండ్ చేసే, రాజ్యాంగాన్ని సవరణ చేసే రైట్ ఆర్ ఆ పవర్ ఓన్లీ పార్లమెంట్కి ఉంది. సో అండ్ ఎట్ ద సేమ్ టైం కొన్ని ఏరియాస్, కాన్స్టిట్యూషన్లో కొన్ని ఏరియాస్ని ఈజీగా అమెండ్ చేయొచ్చు, కొన్ని ఏరియాస్ని అమెండ్ చేయడం చాలా కష్టం. బట్ వేరాస్ మోస్ట్ ఆఫ్ ద రిటర్న్ కాన్స్టిట్యూషన్స్, అన్ని లిఖిత రాజ్యాంగాలకి ఈ రిజిడ్ నేచర్ అనేది ఉంటుంది. రాజ్యాంగాన్ని సవరించడం అనేది కొద్దిగా కష్టమైన విషయం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ముందాక మనం స్టార్టింగ్లోనే చూసాం. ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా దే ఆర్ ది సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. ఆ దేశానికి సర్వోన్నత చట్టం అన్నమాట ఇది. ఓకే, దీన్ని మించిన చట్టం ఇంకోటి ఉండదు. ఈ కాన్స్టిట్యూషన్లో ఏదైతే చెప్తున్నారో అదే సుప్రీం ఇంకా. సో ప్రతిదీ కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి చట్టం, ప్రతి ఇన్స్టిట్యూషన్ దానికి తగ్గట్టు, దానికి లోబడి ఉండాలి. ఓకే, అది రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే. సో ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ రెండు కూడా ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనే దానికి ఎగ్జాంపుల్స్. నౌ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? అలిఖిత రాజ్యాంగాలు అంటే ఏంటి? ఏ కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ నాట్ కంటైన్డ్ ఇన్ ఎ సింగిల్ రిటర్న్ డాక్యుమెంట్. ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళని వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏది అని అడిగితే వాళ్ళు ఒక బిల్డింగ్ చూపిస్తారనమాట. ఇదో లైబ్రరీ ఉంది ఇక్కడ, ఆ లైబ్రరీకి వెళ్ళిపో, ఆ లైబ్రరీలో నీకు జుడిషియల్ ఆర్డర్స్ ఉన్నాయి, కన్వెన్షన్స్ ఉన్నాయి, అండ్ కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి పురోగతి చెందుతూ వచ్చిన చట్టాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ తీసుకుని చదువుకో, నీకు కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయిపోయినట్టే అని చెప్తారనమాట. అంటే ఏంటి? వాళ్ళ దగ్గర ఒక సింగిల్ రిటర్న్ డాక్యుమెంట్ లేదు. ఓకే, సో దాన్నే మనం అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఒకే పత్రంలో లిఖితం కాని రాజ్యాంగాలని మనం అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ అంటాం. ఇది ఆచారాలు, సాంప్రదాయాలు, న్యాయస్థాన తీర్పులు, పార్లమెంట్ చట్టాలు వంటి వాటిని ఆధారంగా చేసుకుని ఈ రాజ్యాంగం అనేది ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? యునైటెడ్ కింగ్డమ్ అండ్ న్యూజిలాండ్. సో ఈ 2 కంట్రీస్లో కూడా మనం ఈ అన్రిటర్న్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని చూడొచ్చు. ఓకే, సో దీంట్లో ఏముంటుందంటే మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది ఈ కాన్స్టిట్యూషన్స్లో. అంటే ఈజీగా అమెండ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ కంట్రీస్లో పార్లమెంట్ అనేది సుప్రీం. ఓకే, ఈ కంట్రీస్లో కాన్స్టిట్యూషన్ సుప్రీం కాదు, పార్లమెంట్ అనేది సుప్రీం. అంటే ఏంటి? వీళ్ళు ఆ డేకి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సంవత్సరాల ముందు వాళ్ళ రాజ్యాంగం ఒకలా ఉండొచ్చు, ఒక రూల్ ఒకలా ఉండొచ్చు, ఒక చట్టం ఒకలా ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే ఇప్పుడు మన దేశం ప్రగతి చెందింది, అభివృద్ధి అయ్యింది, అది మనకి ఇప్పుడు అనవసరం, మనం వేరే దాన్ని మనం ఫాలో అవుదాం అని చెప్పి వాళ్ళు మార్చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక సింగిల్ డాక్యుమెంట్ లేదు. సో ఈవెన్ నేను మీకు ఒక ఫేమస్ పర్సన్, దిలోల్మన్ చెప్పి ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ చెప్పిన ఫేమస్ సేయింగ్ ఉంటుంది యునైటెడ్ కింగ్డమ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి, యూకే పార్లమెంట్కి సంబంధించి. అది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఫ్లెక్సిబుల్ అండ్ కెన్ అడాప్ట్ టు చేంజెస్ మోర్ ఈజీలీ. సులభంగా మార్పులు చేసుకోవచ్చు అనమాట ఈ కాన్స్టిట్యూషన్లో. సవరణ అనేది చాలా ఈజీ ఈ కాన్స్టిట్యూషన్స్కి. అండ్ దే ఆర్ నాట్ కోడిఫైడ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ఈ స్ప్రెడ్ అక్రాస్ కన్వెన్షన్స్, ప్రాక్టీసెస్ అండ్ లీగల్ డాక్యుమెంట్స్. ఒకే చోట ఒక సింగిల్ డాక్యుమెంట్ రూపంలో ఉండదు ఈ కాన్స్టిట్యూషన్. అండ్ దానివల్ల చాలా అస్పష్టత ఉంటుందన్నమాట. ఓకే, సో దాన్ని ఎలా ప్రాపర్గా ఫాలో అవ్వాలనేది జనాలకి తెలియదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ లెజిస్లేటర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇది కష్టమవుతుంది. sometimes less clear and can lead to interpretations and disputes. And this is the most difficult thing. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ కంట్రీలో అయినా కానీ ఆ రాజ్యాంగం ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చూసే బాధ్యత ఎవరిది? జడ్జెస్ది అనమాట. సో ఆ కంట్రీలో ఉన్న సుప్రీం కోర్ట్, ఆ కంట్రీలో ఉన్న ఫెడరల్ కోర్ట్, ద టాప్ మోస్ట్ కోర్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ బాధ్యతది ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించడం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక సింగిల్ పర్సన్ చేతిలో మీరు పవర్ అంతా తీసుకెళ్ళి పెట్టారు, ఇది కరెక్టా కాదా అని చెప్పి. ఇప్పుడు నేను ఒకలా ఆలోచిస్తాను, మీరు ఒకలా ఆలోచిస్తారు. దీన్నే మనం ఇంటర్ప్రిటేషన్ అని అంటామన్నమాట. సో ఎప్పుడైతే ఇలా తక్కువ క్లారిటీతో ఒక డాక్యుమెంట్ అనేది తయారవుతుందో, డాక్యుమెంట్ లేనే లేదు ఇక్కడ, సో అలాంటి వాటి వల్ల ఏమవుతుంది, రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అనుకోవడం వల్ల. సో దీనివల్ల క్లారిటీ అనేది తగ్గిపోతుంది, డిస్ప్యూట్స్ అనేవి పెరుగుతాయి. ఇది మనం అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్లో చూడొచ్చు. సో దిస్ ఇస్ ద థింగ్. ఇది రిటర్న్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్కి మధ్య ఉన్న వ్యత్యాసం. రిటర్న్ అంటే ఏంటి? రిటర్న్ అంటే ఒక సింగిల్ డాక్యుమెంట్లో కాన్స్టిట్యూషన్ అంతా ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అండ్ ఈ కాన్స్టిట్యూషన్స్లో అమెండ్ చేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్ టాస్క్. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్కి వచ్చేటప్పటికి ఈ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ ఒక సింగిల్ డాక్యుమెంట్లో ఉండవు.
అండ్ ఎట్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ ఈజీ టు అమెండ్, చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ దీనివల్ల ఇంటర్ప్రిటేషన్స్ అండ్ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువ ఎరేజ్ అవుతూ ఉంటాయి. ఇది రిటర్న్ అండ్ అన్రిటర్న్కి మధ్య ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్, ఎనాక్టెడ్ అండ్ ఇవాల్వ్డ్ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అమలు చేయబడిన అండ్ పరిణామం చెందిన రాజ్యాంగాలు. ఇది కూడా మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. బాహుబలి సినిమా చూసారు కదా మీరు. బాహుబలి సినిమాలో వీ హ్యావ్ 2 క్యారెక్టర్స్ ఆఫ్ ప్రభాస్, రైట్? వన్ ఈజ్ దిస్ చైల్డ్, ఓకే, అండ్ దిస్ ఈజ్ అనదర్ పర్సన్. ఇది ఎవరు? ఇది మహేంద్ర బాహుబలి, ఓకే. అండ్ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శివుడు అనే క్యారెక్టర్ తోటి వచ్చే క్యారెక్టర్ అనమాట ఇది. సో మహేంద్ర బాహుబలి అండ్ దిస్ ఈజ్ అమరేంద్ర బాహుబలి. ఇప్పుడు చూడండి, పుట్టిన వెంటనే ఎటువంటి కష్టం లేకుండా రాజు అయిపోయిన వాడేవాడు మహేంద్ర బాహుబలి. బట్ వేరాస్ అమరేంద్ర బాహుబలి చూడండి, ఫస్ట్ ఆ రాజ్యాంగాన్ని, ఆ చట్టాలని, వీటిలన్నిటిని, ఇతిహాసాలని, వీటిలన్నిటినీ నేర్చుకున్నాడు. దాని తర్వాత యుద్ధ విద్యలని నేర్చుకున్నాడు. అవన్నీ అయిన తర్వాత సేనాధిపతో రాజో మొత్తానికి ఏదో ఒకటి అయ్యాడు, ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఈజ్ ఎనాక్టెడ్, అంటే ఒకే సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో రాజు అయిపోయాడు. బట్ వేరాస్ దిస్ వన్, ది అమరేంద్ర రాజుబలి, ఈ బాహుబలి, హీ ఇవాల్వ్డ్, రైట్? సో పరిణామం చెందుతూ అతను రాజు అయ్యాడు లేదా సేనాధ్యక్షుడు అయ్యాడు. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనాక్టెడ్ అండ్ ఇవాల్వ్ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో అమలు చేయబడిన, పరిణామం చెందిన రాజ్యాంగాల మధ్య ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇదే. అంటే ఏంటి? ఒక రాజ్యాంగాన్ని ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఫోర్స్లోకి తీసుకొస్తే, ఎనాక్ట్మెంట్ చేస్తే, అప్పుడు దాన్ని ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. అలా కాకుండా కొన్ని వందల సంవత్సరాల పాటు డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ తోటి, డిఫరెంట్ జ్యుడిషియల్ ఆర్డర్స్ తోటి, డిఫరెంట్ కన్వెన్షన్స్ తోటి ఒక రాజ్యాంగం అనేది తయారైతే అప్పుడు దాన్ని మనం ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ అని అంటాం, లేదా పరిణామం చెందిన రాజ్యాంగం అని అంటాం. నా ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్ అని అంటే ఏంటి? ఏ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ ఫార్మలీ డ్రాఫ్టెడ్ అండ్ అడాప్టెడ్ బై ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆర్ ఏ స్పెషల్లీ కాన్స్టిట్యూటెడ్ బాడీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రావాలి, లేదా ఒక స్పెషల్లీ డిజైన్డ్ బాడీ. ఓన్లీ ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికే ఒక బాడీ క్రియేట్ అయ్యి ఒక రాజ్యాంగాన్ని తయారు చేస్తే అది మనకి ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్ తయారు చేసినట్టు అనమాట. అంటే ఏంటి? ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్ తయారు చేయాలి అని అంటే ఒక బాడీ కావాలి. ఎవరు పడితే వాళ్ళు చేసేయడానికి లేదు. ఒక రాజు కానీ, ఒక ప్రెసిడెంట్ కానీ, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ రాజ్యాంగాన్ని చేసే హక్కు లేదు వాళ్ళకి. ఒక బాడీ క్రియేట్ అయ్యి ఆ బాడీ తయారు చేయాలన్నమాట. అంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంవిధాన సభ లేదా దానికి అలాంటి రిలేటెడ్ ఒక దాన్ని ఒక క్రియేట్ చేసుకుని దాంతో వాళ్ళు ఆమోదించిన తర్వాత ఈ రాజ్యాంగం అనేది తయారవుతుంది, ఓకే. ఇట్ ఈస్ ఎ డెలిబరేట్ క్రియేషన్ రిటర్న్ ఎట్ ఎ పర్టిక్యులర్ పాయింట్ ఇన్ టైం. సో ఒక ప్రాపర్గా, ఉద్దేశపూర్వకంగా సృష్టించబడింది ఈ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్ అనేది. యూజువల్లీ రిటర్న్, సిస్టమాటిక్ అండ్ కోడిఫైడ్, ఓకే. రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇది, సిస్టమాటిక్ అండ్ కోడిఫైడ్. అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ ద రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్స్. రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్స్. అండ్ ఇక్కడ ఏ దేశాల్లో అయితే ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్ ఉంటుందో అక్కడ కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం. అంటే ఇప్పుడు మీరు ఏమనుకోవచ్చు, రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ రిటర్న్ కాన్స్టిట్యూషన్స్. సో అలా అనమాట. బోత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్స్, ఓకే. అంటే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా ఈ రాజ్యాంగం అనేది ఎనాక్ట్ అయ్యింది, ఓకే. అండ్ ఆల్ దీస్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ రిటర్న్ కాన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మనం ఒకసారి మన ఇండియన్ ప్రియాంబుల్ చూద్దాం. ఈ ఇండియన్ ప్రియాంబుల్ గురించి మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనకి ఇండియన్ ప్రియాంబుల్లో 2 ఇంపార్టెంట్ పదాలు ఇక్కడ మనకి కనిపించిన ఈ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్స్ అనే దానికి రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ పదాలు ఉంటాయి. మనకి అవి కావాలి. ఒకటి ఏంటంటే ఇందులో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని చెప్పని ఒకటి ఉంది, ఓకే. అంటే ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తాం? ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేసుకున్నామంటే ఒక కాన్స్టిట్యూషన్ని తయారు చేయాలి అని అంటే, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి అని అంటే సపరేట్గా ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని ఒక బాడీ క్రియేట్ అవ్వాలి అని చెప్పని అనుకున్నాం. ఇక్కడ ఏమైంది? 1946లో కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాం మనం. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తయారు చేసిందనమాట. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కృషితోటి ఈ రాజ్యాంగం అనేది తయారైంది. అంటే ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది ఈ రాజ్యాంగం తయారు చేయడానికి. అండ్ ఇక్కడ ఇంకొక డేట్ చూడండి, 26th day of November 1949. 26/11/1949 ఈ డే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఈ రోజున
ఈ పర్టికులర్ 26/11/1949 అనే రోజున ఈ కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, ఎనాక్ట్ చేసుకున్నాం అండ్ మనకి మనం ఇచ్చుకున్నాం. సో దిస్ ఈస్ ద డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ అండ్ డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో ఈ రోజున ఈ పర్టికులర్ డేన ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎనాక్ట్ అయ్యింది. అంటే ఒక స్పెసిఫిక్ డేట్ ఉందన్నమాట దీనికి. అందుకు మన భారత రాజ్యాంగం ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్, అమలు చేయబడిన రాజ్యాంగం. ఓకే, సో దిస్ ఈజ్ ఎనాక్ట్మెంట్ ఆర్ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్. ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? మనం ఇందాక బాహుబలి ఎగ్జాంపుల్ చూసాం. అంటే ఓవర్ ద ఇయర్స్ పరిణామం చెందుతూ, పరిణితి చెందుతూ వచ్చిన కాన్స్టిట్యూషన్స్ని మనం ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ అని అంటాం. ఏ కాన్స్టిట్యూషన్ దట్ డెవలప్స్ గ్రాడ్యువల్లీ ఓవర్ టైమ్ త్రూ కస్టమ్స్, judicial decisions, historical precedents and conventions rather than being formally elected at once. ఒక్కసారి ఆ కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చేయకుండా ఆర్ ఎనాక్ట్ అయిపోకుండా ఓవర్ ద ఇయర్స్ సాంప్రదాయాలు, న్యాయ తీర్పులు, చారిత్రక పద్ధతులు, ఆచారాలు ఇలాంటి వాటిలన్నిటితోటి పరిణితి చెందుతూ, పరిణామం చెందుతూ ఫోర్స్లోకి వచ్చే కాన్స్టిట్యూషన్ని మనం ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ అని అంటాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ప్రొడక్ట్. ఇదేమి ఒక్క రోజులో ఎనాక్ట్ అయిపోయింది కాదు. ఓవర్ ద ఇయర్స్ ట్రెడిషన్స్ ద్వారా, ప్రాక్టీసెస్ ద్వారా, జ్యుడిషియల్ ఆర్డర్స్ ద్వారా ఇది చేంజ్ అవుతూ వచ్చింది. దీన్ని ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ అని అంటాం. ఇది ఒక చారిత్రక ఉత్పత్తి, కాలక్రమేణా ఆచారాలు, సాంప్రదాయాలతో ఏర్పడుతుందన్నమాట ఇది. అండ్ ఈ రాజ్యాంగాల్లో మనం చూసేది ఏంటంటే పార్లమెంట్ ఈజ్ సుప్రీం. ఓకే, ఏ కంట్రీస్లో అయితే మనకి ఇవాల్వ్డ్ అండ్ అన్రిటన్ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయో ఆ కంట్రీస్లో పార్లమెంట్ అనేది సుప్రీంగా ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ ఉండదు, పార్లమెంటరీ సుప్రీమసీ ఉంటుంది. ఓకే, అన్రిటన్ ఆర్ పార్ట్లీ అన్రిటన్ స్కేటర్డ్ అక్రాస్ స్టాట్యూస్, కన్వెన్షన్స్ అండ్ జ్యుడిషియల్ రూలింగ్స్. సాధారణంగా అలిఖిత రాజ్యాంగాలు ఇవన్నీ కూడా ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్సే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్ తీసుకుంటే యునైటెడ్ కింగ్డమ్లో మ్యాగ్నా కార్టా, రైట్, సో 1215 ADలో ఈ మ్యాగ్నా కార్టా అనే దాన్ని ఒకటి తయారు చేశారనమాట. సో అప్పుడున్న రాజు మీద అక్కడ లోకల్స్ వాళ్ళు ఎప్పుడైతే తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారో, మర్చెంట్స్ వీళ్ళందరూ తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు మ్యాగ్నా కార్టా అనే ఒక లాని తీసుకొచ్చారు. ఆ మ్యాగ్నా కార్టా ఏం చేసింది? ఆ మ్యాగ్నా కార్టా ఏం చెప్పిందంటే ఈ మ్యాగ్నా కార్టా, ఈ లా ఏదైతే ఉందో, ఈ చట్టం ఏదైతే ఉందో ఇది అందరినీ సమానంగా చూస్తుంది. ఈవెన్ రాజు తప్పు చేసినా కానీ రాజు కూడా శిక్షార్హుడే అని చెప్పిన చట్టం అనమాట ఈ మ్యాగ్నా కార్టా అనేది. దాని తర్వాత బిల్ ఆఫ్ రైట్స్ వచ్చింది, అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ లాగా అనమాట. సో ఈ విధంగా యునైటెడ్ కింగ్డమ్లో డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైంలో వాళ్ళ హిస్టరీలో భాగంగా డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైంలో అది పరిణితి చెందుతూ వెళ్ళింది అనమాట, పరిణామం చెందుతూ వెళ్ళింది. సో ఆ విధంగా ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ యునైటెడ్ కింగ్డమ్ ఫాలో అవుతుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనాక్టెడ్ అండ్ ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్స్. ఇక్కడ మనకు ఒక పర్సన్ ఉన్నాడు, హీ ఈజ్ డి లోల్మే. సో ఈయన ఒక కాన్స్టిట్యూషనల్ థింకర్ అనుకోండి, పొలిటికల్ సైంటిస్ట్ అనుకోండి. ఈయన చెప్పిన మాట ఏంటంటే ఇన్ బ్రిటన్ పార్లమెంట్ కెన్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ కన్వర్టింగ్ ఎ మ్యాన్ ఇంటూ ఎ ఉమెన్ అండ్ ఉమెన్ ఇంటూ ఎ మ్యాన్. దిస్ షోస్ ది పార్లమెంటరీ సుప్రీమసీ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. ఇదేం చెప్తోంది? పార్లమెంటరీ సుప్రీమసీ చెప్తోంది అనమాట. కాన్స్టిట్యూషన్ కాదు సుప్రీం బ్రిటన్లో, అక్కడ ఏంటి పార్లమెంట్ సుప్రీం. వాళ్ళు ఏం కావాలంటే చేసుకోవచ్చు పార్లమెంట్. సో పార్లమెంట్ ఈజ్ దట్ పవర్ఫుల్. అతను ఏమంటున్నాడంటే పార్లమెంట్ ఏదైనా చేయగలదు ఆ దేశంలో, మగవాడిని ఆడదాని కింద, ఆడదాన్ని మగవాడి కింద చేయడం తప్ప వాళ్ళు ఏదైనా చేయగలరు. సో దే కెన్ డూ ఎనీథింగ్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ సీ ఇన్ ఎవాల్వ్డ్ అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్స్. ఆ ప్లేసెస్లో ఏ కంట్రీస్ అయితే అన్రిటర్న్ అండ్ ఇవాల్వ్ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఫాలో అవుతున్నాయో ఆ కంట్రీస్లో మనం పార్లమెంటరీ సుప్రీమసీ చూస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇందులో మనం ఫస్ట్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ అనే బేసిక్ ఐడియాని డిస్కస్ చేసుకున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ చూసాం. డిఫరెన్స్ బిట్వీన్ ఇవాల్వ్డ్ అండ్ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్ కూడా చూసాం. ఇప్పుడు ది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోకి వద్దాం. హౌ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాన్స్టిట్యూషన్స్. భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది, దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. హవెవర్ ఇందులో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోట్లేదు, ఎందుకంటే మనం సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక సపరేట్ వీడియో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దట్ ఈస్ గోయింగ్ టు బి 4th వీడియో ఐ థింక్. అండ్ ఆ వీడియోలో మనం దీని గురించి డీటెయిల్డ్ వేలో డిస్కస్ చేసుకుందాం. బట్ మీకు ఒక ఐడియా ఇస్తాను ఎందుకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాన్స్టిట్యూషన్స్ అని. ఫస్ట్, ది వాస్ట్నెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పెద్దది. దిస్ ఇస్ ద లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషన్స్లో భారత రాజ్యాంగం ఒకటి. అండ్ అలాగే కొన్ని రాజ్యాంగాలకి మనకి రిజిడిటీ ఉంటుంది, అంటే
రిజిడిటీ ఏ కాన్స్టిట్యూషన్కి ఉంటుంది? రిజిడిటీ అని ఎప్పుడు అంటామో కాన్స్టిట్యూషన్ని, ఎప్పుడైతే సవరణ చేయడం అనేది, అమెండ్ చేయడం అనేది కష్టంగా ఉంటుందో ఆ రాజ్యాంగాలని మనం రిజిడ్ కాన్స్టిట్యూషన్స్ అని అంటాం. ఏ కాన్స్టిట్యూషన్స్ అయితే ఈజీగా అమెండ్ చేసేయచ్చు వాటిని మనం ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్స్ అని అంటాం. వేరాజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి బోత్ ఫీచర్స్ ఉంటాయి. మన రాజ్యాంగంలో కొన్ని ఏరియాస్ని ఈజీగా అమెండ్ చేసేయచ్చు అనమాట. బట్ వేరాజ్ కొన్ని ఏరియాస్ని అమెండ్ చేయడం చాలా చాలా కష్టం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక స్టేట్ని తయారు చేయాలనుకుంటే 54 మంది ఆమోదం తెలిపితే ఒక కొత్త రాజ్యం, ఒక కొత్త స్టేట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలాంటిది మన కంట్రీలో ఒక జిఎస్టీ లాంటి ఒక రిఫార్మ్ని తీసుకురావాలి అని అంటే చాలా చాలా కష్టం. ఈవెన్ స్టేట్స్ యొక్క అనుమతి కావాలన్నమాట, స్టేట్స్ రాటిఫికేషన్ కావాలి. సో ఈ విధంగా మనకి కొన్ని చోట్ల రిజిడిటీ అనేది కనిపిస్తుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మన ఇండియాలో ఉంటుంది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? మనం యుఎస్ఏ లాంటి కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నామని అంటూనే మనం యునైటెడ్ కింగ్డమ్లో ఉండే పార్లమెంటరీ టైప్ ఆఫ్ సిస్టమ్ని కూడా చూస్తున్నాం. మనం పార్లమెంటరీ సిస్టమ్ అనేది యూకేలో ఉంటుంది, మనం యూకే యొక్క పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నాం. అండ్ ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్స్ ఏమో మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకున్నాం. ఈ విధంగా మనం ఒక్క కంట్రీ ఒక టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాదు, ఇట్ ఈస్ బ్లెండ్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్. అండ్ ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది విత్ యూనిటరీ బయాస్. అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఫెడరల్ గవర్నమెంట్ అంటే మనకి రాజ్యాలు ఉంటాయి. సో ప్రతి రాజ్యానికి అండ్ ప్రతి స్టేట్స్ ఉంటాయి మనకి, అండ్ స్టేట్స్ అండ్ సెంటర్ మధ్య ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అలా రిలేషన్షిప్ ఉన్నా కానీ మనకి యూనిటరీ బయాస్ కనిపిస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ స్టేట్ గవర్నమెంట్స్. అలాంటి ఒక యూనిటరీ బయాస్ ఉంటుంది. ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంటుంది, రైట్? సో ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీకి మధ్య ఒక క్లియర్ కట్ డిమార్కేషన్ ఉంది. ఒకళ్ళ విషయాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోకూడదు. బట్ అట్ ద సేమ్ టైం జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ ఉంది మన ఇండియాలో. అండ్ అట్ ద సేమ్ టైం సుప్రీం కోర్ట్కి, హైకోర్టుకి అండ్ హైకోర్టు నుంచి కింద కోర్ట్స్కి మధ్య ఒక ఇంటిగ్రేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫీచర్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిందనమాట. అండ్ సింగిల్ సిటిజన్షిప్ ఇండియాలో మీరు ఏ స్టేట్లో ఉన్నా కానీ యు ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో డ్యువల్ సిటిజన్షిప్ లేదు. వెరాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అనుకోండి, మీరు యూఎస్ఏలో ఒక స్టేట్కి సంబంధిస్తే ఆ స్టేట్కి సంబంధించిన సిటిజన్షిప్ ఉంటుంది, అలాగే యూఎస్ సిటిజన్షిప్ ఉంటుంది. ఇండియాలో అలా ఉంటుంది, ఒకే ఒక సిటిజన్షిప్ ఉంటుంది, యు ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. సో ఇలాగ మొత్తం దేశం మొత్తానికి ఒకే ఒక కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల దిస్ బికేమ్ ద లెందియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్. ఓకే, సో దిస్ ఈజ్ ది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనే దాన్ని మనం లాస్ట్లో చూసాం. బట్ దానికన్నా ముందు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్, ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ మధ్య ఉన్న డిఫరెన్స్, ఇలాంటి మేజర్ టాపిక్స్ అండ్ ద బేసిక్ టాపిక్స్ని కూడా మనం ఈ వీడియోలో కవర్ చేస్తాం. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా చూద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.